ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ఈరోజు థియేటర్లోకి వచ్చింది. ఇందులో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. అన్నగా సత్యదేవ్ నటించాడు. ఈ మూవీకి అనిరుద్ మ్యూజిక్ అందించగా గౌతమ్ తిన్ననూర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. మరి భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయిందా ఫట్ అయిందా తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే శ్రీలంక దగ్గర ఒక దీవి ఉంటుంది. ఆ దీవిలో ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఆ దీవిలోనే గోల్డ్ మైన్ ఉంటుంది. గోల్డ్ మైన్ కోసం బ్రిటిష్ వారు ఆ దీవిలోని ప్రజలతో పోరాడుతూ ఉంటారు. ఆ దీవిలోనే దేవుడు పుడతాడు. అతనే సీనియర్ విజయ్ దేవరకొండ. బ్రిటిష్ వారితో పోరాడి మరణిస్తాడు. ఆ దీవిలోని ప్రజలు మళ్ళీ మా దేవుడు ఎప్పుడు పుడతాడంటూ వెయిట్ చేస్తూ ఉంటారు. గత ఫ్లాష్ బ్యాక్ ఇది. ప్రజెంట్ విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ నుండి వచ్చిన కానిస్టేబుల్. చిన్నప్పుడే అన్నతో దూరం అవుతాడు. ఒక డీల్ కుదరడంతో అన్నను కలిసే అవకాశం దొరుకుతుంది. మరి అన్నను కలిశాడా? ఆ దీవిలోని ప్రజలను కాపాడా లేదా అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఫైట్స్లో కానీ స్టంట్స్లో కానీ సూపర్గా చేశాడు. అన్ని విధాలుగా సినిమాను ఒంటి చేత్తో పైకి లేపాడు. హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ ఉందా అంటే ఉంది. పాటల కోసం 2-3 సన్నివేశాల కోసం అంతగా స్కోప్ లేని పాత్ర. సత్యదేవ్ మాత్రం అన్నలాగా ఎమోషన్స్ బాగా పండించాడు. బాగా చేశాడు. క్యారెక్టర్ కూడా బాగుంది. సత్యదేవ్కి ఈ సినిమాతో మంచి పేరు వస్తుంది. అనిరుద్ మ్యూజిక్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఎక్కడ ఎలా కొట్టాలో అలా కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చించేశాడు. పాటలు కూడా బాగా ఇచ్చాడు. అనిరుద్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాడు. ఇంకా దర్శకుడు గౌతమ్ తిన్ననూరు ఫస్ట్ హాఫ్ మొత్తం అద్భుతంగా కథ నడిపాడు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి 30 నిమిషాల పాటు ల్యాగ్ చేసి హై ఇచ్చాడు. ఒక ఎమోషన్స్తో ఎండ్ అవుతుంది అనుకుంటే వేరే ఎమోషన్తో ఎండ్ అవుతుంది. కథ నడపడంలో తడబడ్డాడని చెప్పాలి. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్స్, గ్రాఫిక్స్ వర్క్స్ బాగున్నాయి. సినిమా ప్లస్ పాయింట్స్ వస్తే విజయ్ దేవరకొండ, అనిరుద్, సత్యదేవ్, పాటలు, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్స్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ కొంచెం వీక్. ఇంటర్వెల్ తర్వాత సినిమా 30 నిమిషాల వరకు ల్యాగ్గా ఉంది. ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. మొత్తంగా ఈ సినిమా బాగుంది. అందరూ చూడవలసిన సినిమా.